హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మిన్నుని స్కూల్కి పంపించాక ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను అనేది బ్లాగ్ అనమాట. సో తప్పకుండా అయితే చూడండి. సో ఇంకా నేను టొమాటోస్ అయితే మా వారు తీసుకొచ్చారు కదా, అవి పండుగ ఉన్నాయి, చారు చేసుకుంటే బాగుంటుందని నిన్నటి వీడియోలో చెప్పాను కదా. అందుకని ఇవాళ మిన్నయ్య కోసం చారు అయితే చేస్తున్నాను అనమాట. మిన్నయ్య కోసం అంటే మిన్నయ్య కోసం అని ఏం కాదు, ఇంకా మా పాప కూడా తింటుంది, ఇంకా నేను కూడా అప్పుడప్పుడు తింటాను అనుకోండి. నేనైతే ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఏం కర్రీ చేయాలా ఇంట్లోకి అని ఆలోచిస్తాను అనమాట. ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తాను. రైస్ పెట్టేసి తర్వాత బయటికి వెళ్ళి ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేసి వచ్చేస్తాను. ఆ ముగ్గు వీడియోస్ ఇంకా నేను బయట ఊడ్చే వీడియోస్ అయితే ఏ రోజు చూపించలేదు. వీలైతే కనుక నెక్స్ట్ వీడియోస్లో అయితే యాడ్ చేస్తాను. బయట ముగ్గు పెట్టి వచ్చేలోపు రైస్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత కర్రీస్ అయితే చేసుకున్నాను. ఒకటి దగ్గర ఉంటే అవ్వవు కాబట్టి మార్నింగ్ 7:30 వరకు బాక్స్ అయితే రెడీ చేసేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్ హడావిడిగా ఉంటుంది. అందుకనే వీడియోస్ తీయడానికైతే మార్నింగ్ అవర్స్ ఇబ్బంది అయిపోతుంది. మాకు ఇంటి ముందు ఉంది పెద్దగా వాకిలి అట్లా ఏముండదు కాబట్టి, రోడే కాబట్టి చిన్నగా ఉంటుంది. సో అందుకనే ఈరోజు ట్రై చేయలేదనమాట యాక్చువల్గా వీడియోస్ అయితే తీయడానికి. ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు మాత్రమే మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. కూరగాయలు ఉంటే కనుక నైటే కట్ చేసుకొని పెట్టుకుంటాను. మార్నింగ్ అయితే హడావిడి ఉండదని. ఒకవేళ కూరగాయలు లేకపోతే కనుక ఏం చేయాలా అన్న థాట్ అయితే వస్తుంది. అప్పుడు ఈజీగా ఏదైపోతుంది, టైంకి తొందరగా ఏదైపోతుంది అని ఆలోచించి అదే చేస్తాను. మా ఇంట్లో అయితే ఇద్దరు పిల్లలు అయిపోయారండి. ఇద్దరికి బాక్స్ కట్టిచ్చేసేయాలి. మా వారికేమో 7:30 వరకు బాక్స్ కట్టిచ్చేసేయాలి. మిన్నయ్యకేమో 9 వరకు వెళ్ళిపోవాలన్నమాట. 8:30 వరకు వెళ్ళిపోవాలి. ఇంకా అప్పుడప్పుడు కొద్దిగా 8:45 అట్లా అవుతుంది అనుకోండి. ఇక నేను టొమాటోస్ అయితే ఆ విధంగా కట్ చేసుకుంటా అని చూపిస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ నేను లేచిన తర్వాత ఇవాళ అయితే గోంగూర చట్నీ చేశాను. ఈ గోంగూర చూసినప్పుడల్లా నాకు ఒక మాట గుర్తొస్తుందండి. అది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను అనమాట. మాకు పెళ్ళైన కొత్తలో 15 డేస్లోనే మా అత్తగారు అన్నారనమాట, గోంగూర అంటే పుంటికూర అంటారు కదా. సో పుంటికూర, గోంగూర, గునుగూర తిని పెరిగింది, ఇక్కడికి వచ్చాక చికెన్ మటన్ తింటుంది అని చెప్పారనమాట. సో ఆ మాట ఇప్పటికీ నాకు బాధేస్తుంది. కానీ ఇంకా టమాటాలు అయితే ఉడికిపోయాయి కదా, గిన్నెలు తోమేలోపు టమాటాలు అయితే ఉడికిపోయినాయి. అవి ఫ్యాన్ కింద అయితే కొంతసేపు ఆరబెట్టాను అనమాట. ఇంకా ఇంతలోపు బట్టలు అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఇంకా రోజు ఉతికేస్తున్నాను కాబట్టి బట్టలు అయితే కొన్నే ఉన్నాయి అనుకోండి. అందుకని ఇవాళ తొందరగా ఉతికేద్దాము అనుకుంటున్నాను. చాలా ఉంటే కనుక మళ్ళీ ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఉతికేస్తాను అనమాట. ఎందుకంటే మిన్నయ్యకి బాక్స్ ఇచ్చేసి వచ్చాక ఉతికేస్తాను. మళ్ళీ ఇప్పుడే అంటే కనుక టైం అయిపోతుంది, లేట్ అవుతుంది అని చెప్పి మళ్ళీ చారు కూడా చేయాలి కదా. కొన్నిసార్లు అయితే లేట్గా అంటే ఆఫ్టర్నూన్ ఉతుకుతా, కొన్నిసార్లు కొన్ని ఉంటే కనుక మార్నింగే ఉతికేస్తాను. తిన్నంతసేపు నేను అలాగే కూర్చోవాలంటే కూర్చోలేను కాబట్టి నేను చేతులు అయితే కడిగేసుకొని టమాటా చారు అయితే చేస్తున్నా. ఆమె అయితే తింటుందనమాట. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా అయితే చేశాను. మార్నింగ్ ఇద్దరు కూడా తిన్నారు, కానీ తనకి చిన్నామెకి ఏంటంటే కొంచెం కారంగా ఉండాలి కదా, అందుకని మళ్ళీ అన్నం తింటుందనమాట వచ్చాక. ఆల్రెడీ టైం అయితే చాలానే అయిపోయిందండి. నేను తినడమే లేట్ అయిపోయింది. వాళ్ళైతే ఉప్మా తిన్నారు మార్నింగ్. ఇంకా పాప పడుకుంది కాబట్టి తొందరగా పనులు అయిపోతాయి అని చెప్పి పనుల మీద పడి తినడం అయితే మర్చిపోయానమాట. ఇంకా ఒకవేళ చిన్నామె అయితే లేచే ఉంటే కనుక ఫస్ట్ తిన్న తర్వాతనే స్టార్ట్ చేసుకుంటుండే. కొంచెం రిలీఫ్గా కదా, వాళ్ళు పడుకున్నప్పుడు చేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. ఇంకా తర్వాత టమాటో చారు అయితే ఈ విధంగా పిండేసిన కొంచెం చిక్కగానే చేస్తున్నాను. మరీ పలుచగా ఉంటే బాగుండదు కదా, పుల్లగా ఉండదు. ఇవైతే టమాటోస్ బాగున్నాయి అని చెప్పి చిక్కగానే చేస్తున్నాను. ఇంకా తర్వాత పోపు అయితే వేసేసుకున్నాను. వీళ్ళ కోసమే చేస్తాం కొంచెం కారము, ఉప్పు తక్కువ వేసి చేస్తానమాట. ఇంకా మేము టమాటా చారు తినాలంటే పచ్చికాయలు, టమాటాలు ఉడకబెట్టి వాటిని చారు చేస్తాము. కొద్దిగా కారం పొడి, కొద్దిగా ఉప్పు వేసి అయితే చారు అయితే చేసేస్తాను. ఇంకా ఇది ఒకసారి అయితే మరిగించేసుకుంటాను అనమాట. వాటర్ వేసాను కాబట్టి ఒకసారి మరగాలి అని చెప్పి మరిగించేసుకుంటా. ఈ పనులన్నీ మార్నింగేనండి. మధ్యాహ్నం మళ్ళీ మిన్ను కోసం బాక్స్ రెడీ చేసి తీసుకెళ్ళాలి కాబట్టి చారైతే చేసేస్తున్నా. పనులన్నీ కూడా మార్నింగే కంప్లీట్ చేసుకుంటే కొన్ని ఉన్నాయి కాబట్టి ఇవాళ తొందరగానే అయిపోతాయి. ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఇంకా చిన్నామెను ఆడిపించడం అయితే ఉంటుంది కదా. తను అయితే పడుకోదు, మనం పడుకోవాలనుకున్నా కూడా పడుకోదు. అయినా నేను మిన్నయ్యని స్కూల్ జాయిన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే నిద్ర పోవడం లేదండి. ఎప్పుడు అదే టెన్షన్ ఉంటుందన్నమాట. టెన్షన్ అంటే ఒక ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. నిద్ర అయితే రావట్లేదు మధ్యాహ్నం టైంలో. ఇంకా టైం అయితే ఇప్పటికి చూడండి ఎంత టైం అవుతుంది, 10:40 అవుతుంది కదా. 11 వరకు అయితే బట్టలు అయితే పిండేయాలి అని అనుకున్నానండి. బట్టలు అయితే అయిపోయినాయి. ఇంకా బట్టలు పిండేసిన నీళ్ళతోనైతే నేను సింక్ అయితే కడిగేస్తానమాట.
వాటితోని మంచిగా కడిగిన తర్వాత కొన్ని మంచినీళ్ళు అయితే పోసేస్తాను అనమాట. టైం చూసారా 11:05 అయ్యిందండి. నేను అనుకున్న దానికంటే ఒక 5 మినిట్స్ లేట్ అయిందనమాట. ఇంకా పైనకైతే వెళ్తున్నాను బట్టలు అయితే ఆరేయడానికి. ఇవాళ మబ్బుగానే ఉందండి. వర్షం అయితే వచ్చేలాగా ఉందన్నమాట. ఎండ అయితే ఇంకా ఏం గట్టిగా రాలేదు, కానీ బట్టలు అయితే ఆరిపోవాలి కదా, కొంచెం గాలికైనా ఆరుతాయి అని చెప్పి పైన అయితే బట్టలు వేసేస్తున్నాను. వర్షం పడేలాగా ఉంది, మబ్బు అయింది అంటే ఒక భయం అయితే వేస్తుంది అనమాట. బట్టలు ఉన్నాయి, బట్టలు ఆరిపోతాయా లేవా అన్న ఒక టెన్షన్ అయితే మొదలవుతుంది. ఇవాళ అయితే కొన్ని బట్టలే ఉన్నాయి కాబట్టి పర్లేదండి. ఎక్కువ బట్టలు ఉన్న రోజు అంటే ఒకరోజు ఒకవేళ వాటర్ రాక బట్టలు ఉతకలేదు అంటే ఆ రోజు బట్టలు నెక్స్ట్ డేకి ఎక్కువ అయిపోతాయి కదా, అప్పుడైతే ఫుల్ టెన్షన్ అవుతుంది అనమాట. ఇంకా ఇవన్నీ బట్టలు ఎక్కడ వేయాలా అని చెప్పి వాటిని ఆరబెట్టడం ఒక పెద్ద టెన్షన్ అయిపోతుంది. ఎండ గట్టిగా రాకుండా మబ్బుగా ఈ విధంగా ఉంటే మంచిగా చల్లగా అనిపిస్తుంది. కానీ బట్టలు ఉన్న రోజు బట్టలు ఉన్న వాళ్ళకైతే పెద్ద టెన్షనే అనుకోండి. ఫస్ట్ గిన్నెలు, వంట, ఇంకా బట్టలు అయిపోయినాయి అంటే పని సగం అయిపోయినట్టేనండి. ఇంకా తర్వాత ఇంకా పిల్లల్ని చూసుకోవడము, ఇల్లు, ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, బట్టలు మడత పెట్టడం కానీ, ఇంకా మాప్ వేసుకోవడం కానీ, అట్లాంటివన్నీ ఇంకా అవన్నీ నిదానంగా అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇవి చూసారా, ఇంట్లో కొన్ని ధనియాలు ఉంటే అవైతే ఇక్కడ పోసానండి. అవి వర్షం పడి బాగా మంచిగా వచ్చేసాయి అనమాట. ఇంకా టైం అయితే అయిపోయింది కదా, మిన్నయ్యకి బాక్స్ ఇచ్చేసి అయితే రావాలి, అందుకని వెళ్తున్నాను అనమాట. రోడ్డు చూసారా ఎంత కూల్గా ఉంది, ఎండ అయితే అస్సలు లేదు, మబ్బే ఉంది. ఇంకా గాలి కూడా కొంచెం మంచిగా వస్తుంది. ఇంకా చిన్నామె కూడా కొంతసేపు నడుస్తుంది. ఇంకా వస్తూ ఉంటే అయితే నేనైతే ముగ్గులు అయితే చూస్తానండి. నాకు రాని ముగ్గులు ఏమైనా ఉన్నాయా ఇందులో అని చూసుకుంటూ వెళ్తానమాట. అందులోనే ఇంకా తిప్పుడు ముగ్గులు బాగా వేస్తారండి ఇటు సైడు. ఇంకా నాకేమో తిప్పుడు ముగ్గులు రావన్నమాట. ఓన్లీ నాకు వచ్చే ఒక 5 చుక్కల ముగ్గులు మాత్రమే, అవి తిప్పుకుంటా వేస్తాను అంతే. ఇంకా అంతకుమించి పెద్ద ముగ్గులు అయితే రావు. ఇంకా అన్ని డిజైన్సే వేస్తాను. అందులోనూ 3 డాట్స్ అంటే 3 చుక్కలు పెట్టి మాత్రమే డిజైన్స్ అయితే వేస్తాను అనమాట. వాటితోనే ఇంకా అది చూసుకుంటూ వెళ్తాను అనమాట వెళ్ళేటప్పుడు. కానీ ఇంటి ముందు ముగ్గు ఉంటేనే బాగుంటుందండి. అదైతే నేను చూస్తూ వెళ్తున్నాను కదా, ఏ ఇంటి ముందైనా సరే ముగ్గు లేని ఇల్లు అయితే కొంచెం పాడుపడ్డట్టుగా అనిపిస్తుంది. ఇంటి ముందు ముగ్గు ఉంది అంటే మాత్రం ఎంత కలకలలాడుతుందో ఇల్లు అయితే. ఇంకా ఇదైతే మిన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత 3 తర్వాత మిన్నయ్యని అయితే తీసుకొచ్చేస్తాను. ఇంకా వాళ్ళకైతే బనానాస్ అయితే ఇచ్చేసాను ఇవాళ. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నేనైతే మెంతం కూర గెలుతున్నాను అనమాట. ఇవి ఒక 2 డేస్ మళ్ళీ చూడకపోతే కనుక అవన్నీ ముదిరిపోతాయి అనమాట. అంటే ఎల్లో కలర్లో అయిపోతాయి. అందుకని తేవడమే కొద్దిగా ఎల్లో కలర్లో అయితే వచ్చింది. అందుకని మళ్ళీ ఇంకో లేట్ చేస్తే కనుక మళ్ళీ మొత్తము పాడైపోతాయి. అందుకని అవైతే గెలుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని. ఇంకా చిన్నామె అయితే కొద్దిగా సగం తినేసి బనానా నాకు ఇచ్చేసింది. ఆమె అయితే ఇట్లాంటివి బాగా తిన్నదనమాట. కొంచెం స్పైసీ ఉండాలి కాబట్టి ఇట్లాంటివి పోవు. ఇంకా వాళ్ళు తినేయల్లా మమ్మీలే తినాలి కాబట్టి అవి వంటైనా కర్రీస్ అయినా తినే ఏ ఐటమ్ అయినా సరే వాళ్ళు సగం తిన్నారంటే సగం పడేయలేము. సగం కూడా మనం తినేస్తాం అనమాట. ప్రతి అమ్మ కూడా అంతే. ఇంకా నేను మెంతం కూర అయితే ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకుంటానండి, కాడలు అయితే తీసుకోను. కాడలు ఎందుకో తింటూ ఉంటే మంచిగా అనిపించదు అనమాట. ఇంకా ఆకులు మాత్రమే గిల్లేస్తాను. అది కొంచెమైనా సరే, ఎక్కువ కాకపోయినా కర్రీ అయితే కొంచెమైనా సరే కానీ ఆకులు మాత్రమే చేసుకుంటాను అనమాట. మెంతం కూర చాలా హెల్దీ కాబట్టి చాలామంది కాడలతోనే చేసేసుకుంటారు అనమాట. వేర్లు ఒకటి తీసేసి కాడలతోనే కట్ చేసుకొని అలాగే కర్రీ చేసుకుంటారు. నాకెందుకు సాటిస్ఫై అనిపించదు. కొంచెమైనా సరే ఈ విధంగానే చేసుకుంటాను అనమాట. వీడియోస్లో అయితే పిల్లల్ని ఎక్కువగా చూపించొద్దు అని అంటున్నారు కాబట్టి ఎక్కువ అయితే చూపించట్లేదు. కానీ అక్కడెక్కడే కనిపిస్తున్నారు. మొత్తం కంప్లీట్గా కనిపించకుండా కూడా ఉండట్లేదు. ఇంకా వాళ్ళు లేకుండా నేను లేదు కదండి. వాళ్ళు లేకుండా ఏ పని చేసుకోలేను కదా ఇంట్లో. ఎక్కడ ఫోన్ పెట్టినా కూడా వాళ్ళు కనిపించేస్తారనమాట. ఇంకా మేము సాయంత్రం అయిందంటే పైనకి అయితే వచ్చేసినాము. బట్టలు అయితే ఆరిపోయినాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే టెన్షన్ ఉండింది, కానీ ఇంకా బట్టలు అయితే ఆరిపోయినాయి. ఇంకా పైన కూడా ఇంకా ఇప్పుడు కూడా కొంచెం చల్లగానే ఉంది. ఇంట్లో ఉండి ఇంట్లో వెదర్కి అంటే ఇంట్లో మొత్తం వేడివేడిగా అనిపిస్తుంది అనమాట. కొంచెం పైనకి వస్తే కొంచెం చల్లగాలికి కొంచెం బాగుంటుంది అని పైనకి అయితే తీసుకొచ్చేసాను పిల్లల్ని. కాసేపు డైలీ వర్షం రాకపోతే కనుక డైలీ అట్లా కొంచెం సేపు అయితే పైనకి తీసుకొచ్చి ఆడిపిస్తాను అనమాట. పైన వేసిన టాయ్స్ అయితే పైననే ఉంటాయండి. ఇంక ఇవి ఇక్కడే ఉంటాయి. ఇంకా ఇది చూసారా, ఇదైతే మిన్నయ్య కోసం తీసుకుంది అనమాట. అమ్మమ్మ ఇప్పించింది, మా మమ్మీ తీసుకుంది. అది ఇప్పటికీ ఉందన్నమాట. మా చిన్నామె కూడా ఇందులోనే ఆడుకుంది. ఇప్పటికీ ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.